పదవి ఆయనకి అలంకార ప్రాయమేనా? ప్రజా సమస్యలు అక్కర్లేదా? లేదంటే సమస్యలపై అవగాహనే లేదా? ఇంకా 4 ఏళ్లుంది. టైం వచ్చినప్పుడు చూసుకుందామనే అలసత్వమా? పార్టీ అధినేత ఎమ్మెల్యేలకు మార్కులు వేస్తున్నా తనకు ఏ ప్రోగ్రెస్ రిపోర్టు అక్కర్లేదన్నట్టు ఉంటున్న ఆయన తీరుతో నమ్మించి గెలిపించిన వారు కూడా విసిగిపోతున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి? లెట్స్ వాచ్. అనకాపల్లి జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గం చోడవరం. ఇక్కడ కూటమి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కలిదిండి సూర్యనారాయణ నాగసన్యాసిరాజు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారట చోడవరం ప్రజలు. మంచి చేస్తారని, పథకాలు నిధులు తెస్తారని, సుదీర్ఘకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశపడ్డారట చోడవరం ప్రజలు. కూటమి అధికారంలోకొచ్చి 8 నెలలు దాటింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏవో ఒక కార్యక్రమాలతో జనంలో కనిపిస్తోంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అలాంటి హడావిడే లేదు. బయటికెళితే సమస్యలపై స్పందించాల్సి వస్తుందనో, ఏముందులే పదవీకాలం చివరిలో చూసుకోవచ్చనే ధీమానం. కానీ అక్కడ మాత్రం సైలెంట్ మోడ్లో ఉందట ఎమ్మెల్యే వర్గమంతా. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు రోడ్డెక్కినా చోడవరం ఎమ్మెల్యే కలిదిండికి మాత్రం కనీసం చీమ కుట్టినట్లయినా లేదట. ఇంత జరుగుతున్నా కనీసం కార్మికులకు, రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నమేది చేయలేదు ఎమ్మెల్యే. అంతేకాదు, అధ్వాన రోడ్లు, వాహనాల రాకపోకల సమయంలో ఉయ్యాల ఊగుతున్న వంతెనలు కళ్ల ముందు కనిపిస్తున్నా అక్కడి ఎమ్మెల్యే మాత్రం ఇవన్నీ మామూలే అన్నట్లున్నారు. దీంతో ఏడాది కాకముందే ప్రజల వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారట చోడవరం ఎమ్మెల్యే సన్యాసిరాజు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నా చోడవరంలో మాత్రం ఆ ఊసేలేదు. ఇక ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక విషయంలో అయితే అందరిలో అసంతృప్తే కనిపిస్తోంది. ఏదో చేస్తారని పదవి కట్టబెడితే దాన్ని అలంకారంగా భావిస్తూ ప్రజల సమస్యలు గాలి కొదిలేస్తున్న ఎమ్మెల్యేతో ప్రజలు విసిగిపోతుంటే, మరోపక్క వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదనుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారట. అసలు ఎమ్మెల్యే సన్యాసిరాజు ఎందుకింత నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రజలే కాదు, పార్టీ క్యాడర్ కూడా తల పట్టుకుంటోందట. వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన కూడా చోడవరం పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలను విపక్ష పార్టీ మచ్చిక చేసుకుంటున్నట్టు సమాచారం. పెరుగుతున్న అసంతృప్తిని గమనించి ఎమ్మెల్యే సన్యాసిరాజు స్టైల్ మారుస్తారో, లేదంటే ఏదో వేవ్లో గెలిచాం, ఈ 5 ఏళ్లు ఇలాగే లాగించేద్దాం అనుకుంటారో చూడాలి.